పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 2023 సంవత్సరం 10% యారన్ సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని, అదేవిధంగా మరి వచ్చే ప్రభుత్వ ఆర్డర్లు చీరలకు సంబంధించి పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా రోజుకు కనీసం 1000 రూపాయల కూలీ వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని, అదేవిధంగా ఇప్పుడు గతంలో మాదిరిగా ఇచ్చే ప్రభుత్వ చీరలకు కూడా 10% యారన్ సబ్సిడీని అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు టెస్కో చేనేత జౌళి శాఖ టెస్కో జీఎం గారు సిరిసిల్లాకు వస్తున్న సందర్భంగా జీఎం గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రాలను అందించడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చూసుకున్నట్లయితే గత సంవత్సర కాలంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సరైన ఉపాధి లేక ఇప్పటికే 15 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులకు సంబంధించినటువంటి బతుకులను బాగుపరచాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వము వాళ్ళ బతుకులతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం 2025 సంవత్సరం మరి నడుస్తూ ఉంది. కానీ కార్మికులకు రావాల్సినటువంటి 2023 సంవత్సరం బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసినటువంటి యారన్ సబ్సిడీ డబ్బులను కూడా ఇంతవరకు కార్మికులకు అందించలేదు. మరి ఒక పక్క పని లేక కార్మికులు ఉపాధి లేక వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు అనేక సార్లు సబ్సిడీ అందించే కొంత కార్మికులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని చెప్పి మేము యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రాలు అందించినా కూడా వారి నుంచి నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మరి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే జీఎం గారు, కలెక్టర్ గారు కార్మికులకు సంబంధించినటువంటి యారన్ సబ్సిడీని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికుల ఉపాధి కోసము, ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వము ఇక్కడ చీరల ఆర్డర్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది. మరి ఇచ్చేటువంటి చీరల ఆర్డర్లకు సంబంధించి మరి కార్మికులకు కనీసము రోజుకు 1000 రూపాయల కూలీ వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో గతంలో ఇచ్చిన మాదిరిగా ఇప్పుడు ఇచ్చే చీరలకు కూడా కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ రకంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చేనేత జౌళి శాఖ మంత్రిగా ఎన్నికై సంవత్సరం అవుతున్నా కూడా ఒక్కసారి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పేరుగాంచింది. ఇక్కడికి రాలేనటువంటి మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వెంటనే ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ వేలాది మంది కార్మికుల బతుకులను మరి బాగుపరచాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి గుర్తు చేస్తూ వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, యారన్ సబ్సిడీ అందించాలి.